1/4 of our earth is filled with water. 3 వంతులు మన భూమి నీళ్లతో నిండు. ఏమ్మా? నీళ్లతో నిండు. సో ఎట్లా మరి నీళ్లతో నిండుంటే మనం మనుషులు మనం ఎక్కడున్నాము అది చెప్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? సో ఈ భూమి నీళ్లతో నిండుంది. ఈ పైకి కొంచెం నీళ్ళు లేకుండా పైకి ల్యాండ్ కొంచెం ఇట్లా వచ్చింది కదా, ఇట్లా ల్యాండ్ కొంచెం పైకి వచ్చింది కదా, దీన్ని కాంటినెంట్స్ అన్నాం. ఏమన్నామమ్మా? దీన్ని కాంటినెంట్స్ అన్నాము. కాంటినెంట్స్ అంటే ఏంటి? వాటర్లో కాకుండా పైకి కొంచెం ల్యాండ్ ఇలా పైకి వచ్చింది, అవే కాంటినెంట్స్. ఇవి 7 కాంటినెంట్స్గా డివైడ్ చేశారు. ఎట్లా ఎన్ని కాంటినెంట్స్గా చెప్దాము. ఏషియా అనేది చాలా పెద్ద కాంటినెంట్. ఏషియా అనేది ఏంటి నాన్న? చూడు ఎల్లో కలర్లో ఉంది, ఇది ఏషియా అన్నమాట. ఈ ఏషియా అనేది చాలా పెద్ద కాంటినెంట్. కాంటినెంట్స్ అన్నిటికన్నా ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏది? ఏషియా. ఓకేనమ్మా? ఇండియా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయని చెప్తారు. ఇన్ ఏషియా హౌ మెనీ కంట్రీస్ వీ హ్యావ్ చిల్డ్రన్? 49 ఉన్నాయి. Come on, Jashwin, tell me. Pakistan, Bangladesh, Nepal, Bhutan, Sri Lanka, Maldives, Afghanistan, Myanmar, Thailand, Laos, Cambodia. Next no. Kazakhstan, Uzbekistan, Tajikistan, Saudi Arabia, UAE, Israel, Brazil, Jordan, Syria, Lebanon, Vietnam, Malaysia, Singapore, Indonesia, Philippines, Brunei, Timor, China, Japan, Korea, Azerbaijan, Georgia, Yemen, Oman, Kuwait, Qatar, Russia. ఈ కాంటినెంట్లో 49 కంట్రీస్ ఉన్నాయి. అందులో మన ఇండియా చాలా పెద్దది. ఇండియా, చైనా చాలా పెద్ద కంట్రీస్ ఏషియన్ కాంటినెంట్లో. ఓకేనా? ఏషియా ఒక కాంటినెంట్. ఏషియా, యూరోప్, నెక్స్ట్ ఏంటమ్మా? యూరోప్, నెక్స్ట్ ఆఫ్రికా. ఏషియా తర్వాత పెద్దది ఏంటంటే ఆఫ్రికా. ఆస్ట్రేలియా చిన్న కాంటినెంట్. ఇది జస్ట్ లైక్ ఎన్ ఐలాండ్. 4 పక్కల వాటర్ ఉన్నాయి కదా. ఈ కాంటినెంట్ వీటిల్లో కలిసిపోయి ఉందా? లేదు, 4 పక్కల వాటర్ ఉంది దీనికి. సో ఇది ఐలాండ్ లాగా. సో దిస్ ఇస్ అన్ కాంటినెంట్. ఏంటిది? ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్. నార్త్ అమెరికా అంటే పైకి ఉంది కదా, పైకి ఉన్నదాన్ని నార్త్ అంటారు, కింద ఉన్నదాన్ని సౌత్ అంటాం డైరెక్షన్స్ లో. ఓకేనా? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా. ఇదేంటి? ఇక్కడ మొత్తం కూడా ఏముంటాయి అంటే ఐస్ ఉంటుంది. ఏముంటుందమ్మా? ఐస్. హిమాలయాస్ కాదు ఇది. ఇది కూడా ఒక కాంటినెంట్. ఇది మొత్తం ఐస్ తో నిండిపోయి ఉంటుంది. అర్థమైందమ్మా? ఇది మొత్తం ఐసే. మొత్తం మనుషులు ఉండరు, జస్ట్ చూసి వచ్చేస్తూ ఉంటారు అంతే. ఇక్కడ ఒక్క మొక్క కూడా ఉండదు, ఒక చిన్న ప్లాంట్ కూడా ఉండదు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఉండేది ఓన్లీ పెంగ్విన్స్, సీల్స్ అవి ఉంటాయి అంతే. మనుషులు చూసి వచ్చి వెళ్తూ ఉంటారు అంతేగాని ఇందులో మనుషులు ఎవరు బ్రతకలేరు. మొక్క లేకపోతే ఎవరైనా బ్రతకగలుగుతారా? సో ఇన్ని కాంటినెంట్స్ గా డివైడ్ చేసాం. 7 కాంటినెంట్స్. కమ్ ఆన్ టెల్ మీ. ఏషియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. అగైన్ టెల్ మీ. ఏషియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. వేర్ ఇస్ ఏషియా? మీరు కలర్ చెప్పండి నా. ఏషియా కలర్ వెరీ గుడ్. యూరప్ కలర్ వెరీ గుడ్. నోట్ తెరవండి. ఆస్ట్రేలియా కలర్ ఆస్ట్రేలియా. ఆఫ్రికా, నార్త్ అమెరికా, ఓపెన్ యువర్ మౌత్. సౌత్ అమెరికా, అంటార్క్టికా. దట్స్ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇందులో ఓషన్స్ ఉన్నాయి, బిగ్ ఓషన్స్ ఉన్నాయి మనకి. ఏమిటవి ఓషన్స్ పేరు చెప్పండి? అంటార్క్టికా, ఆర్కిటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్. ఇవి పెద్ద ఓషన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి,
ఓషన్స్ చూడండి, ఎక్కడైతే వాటర్ ఉంటుందో అవి ఓషన్స్. అర్థమైందా నాన్న? ఇలా చూడండి, ఈ వాటర్ ఉన్న ప్రదేశం అంతా సముద్రాలు ఉంటాయి. అర్థమైందమ్మా? మనకి ఇండియా కింద ఉండేది ఇండియన్ ఓషన్. ఏంటిది? మన ఇండియా కింద ఉండేది ఇండియన్ ఓషన్. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, సముద్రం ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అని సముద్రాలు ఉంటాయి. సముద్రాలు కొంచెం చిన్నవి, ఓషన్స్ పెద్దవి. మహాసముద్రం అంటారు. ఓషన్ ఏమంటారు? మహాసముద్రాలు ఏంటి? పసిఫిక్ మహాసముద్రం అంటే పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. ఇలా మనకి మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఓషన్స్. ఓకేనా? సీస్ కూడా ఉన్నాయి. ఏంటది? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇట్లా సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలన్నీ కలిపి మహాసముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రాల్లోకి ఏం వెళ్తాయి? నదులు వెళ్తాయి. ఏమిటా నదుల పేర్లు? నదుల పేర్లు చెప్పండి అమ్మా. గంగా, యమున, ఉత్తరాఖండ్, బ్రహ్మపుత్ర, టిబెట్, గోదావరి, కృష్ణ, మహారాష్ట్ర, కావేరి, కర్ణాటక, నర్మదా, తాప్తి, మధ్యప్రదేశ్, మహానది, ఛత్తీస్గఢ్, సబర్మతి, రాజస్థాన్, సట్లెజ్, టిబెట్, బీచ్, చైనా, బ్రాహ్మి, మధ్యప్రదేశ్. వెరీ గుడ్. చూసారా? ఇన్ని నదులు ఉన్నాయి. మన ఒక్క ఇండియాలోనే ఎన్ని నదులు ఉన్నాయి చూడండి. బిగ్ నదుల పేర్లు చెప్పారు వీళ్ళు, పెద్ద నదుల పేర్లు చెప్పారు. ఓకే, ఒక్క ఇండియాలోనే ఇన్ని నదులు ఉన్నాయి. మన ఇండియా లోపల ఇన్ని నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ ఏమవుతాయి? ఈ పక్కనున్న సముద్రాల్లోకి వచ్చేస్తాయి. ఓకేనమ్మా? ఈ పక్కనున్న సముద్రాల్లోకి వచ్చేస్తాయి. ఈ సముద్రాలన్నీ ఏమవుతుంది? పసిఫిక్ ఓషన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మన ఇండియా కింద ఉండేది ఇండియన్ ఓషన్. మన ఇండియా కింద ఉండే ఏముంటుందమ్మా? ఇండియన్ ఓషన్ లోకి వచ్చి కలుస్తాయి. అర్థమైందమ్మా? ఇక ఇవన్నీ సముద్రాలే. ఇవన్నీ ఏంటమ్మా? సముద్రాలు, మహాసముద్రాలు అన్నమాట. ఓషన్స్ అండ్ సీస్ ఇవన్నీ కూడా. ఈ పైన నీళ్లు కలవకుండా పైకి ఉన్నాం చూడు, ఇదే మన ల్యాండ్. అర్థమైందమ్మా? ఇప్పుడు మన వరల్డ్ ఫీచర్స్ ఇట్లా ఉంటాయి. మనం ఉండే ప్రదేశాలు ఇలా ఉంటాయి. ఈ నేల పైన ఏముంటాయి మనకి? క్రాప్ ఉంటుంది, హిల్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, ఫారెస్ట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు కదా, ట్రీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవును నాన్న, రివర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. దిస్ ఈస్ హౌ అవర్ గ్లోబ్ లుక్స్ లైక్. మన ఎర్త్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము? ల్యాండ్ ఫార్మ్స్ అండ్ వాటర్ ఫార్మ్స్ నేర్చుకుందాము. ఓకేనా? ల్యాండ్ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, వాటర్ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్లోకి ఇలా ల్యాండ్ ఇలా లోపలికి ఇలా వచ్చేయండి. అవునా? ల్యాండ్లోకి ఇలా వచ్చింది. దీన్ని ఏమంటాము? నేర్పిస్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇలా ఉంది. ఇటు పక్కన వాటర్ ఉంది. మరి దీన్ని ఏమనాలి చెప్తాను మీకు ఇప్పుడు నేను. ఓకేనా? ఇప్పుడు 4 పక్కన 4 sides వాటర్ ఉంది. దీన్ని ఏమంటాము? ఎస్, వెరీ గుడ్. సో ఇవన్నీ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? యా.